ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కల్లో యష్ని కత్తితో పొడిచిన జనాలు కూడా యష్ని ఫాలో అవుతున్నారు. అంటే ఇప్పుడు యష్ ప్రాణాలకి ఏమైనా ప్రమాదం జరగబోతోందా? నో, అలా జరగడానికి వీల్లేదు. వీళ్ళ నుంచి యష్కి ప్రాణాపాయం లేకుండా చూడాలి. ఎటెళ్ళారు ఉంటారా? పదండి, రండి. యష్ ఎటో వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళ నుంచి ప్రమాదం తప్పినట్టే. అన్నా, ఆ డాక్టర్కి హెల్ప్ చేసిన ఆవిడ అక్కడ ఉంది. అదిగో అన్నా. దాన్ని పట్టుకుంటే డాక్టర్ గురించి తెలుస్తుంది. పదండి. పదండి పదండి. కనపడ్డం లేదు. ఎటెళ్ళుంటాడు? సింధు సడన్ గా ఏమైపోయింది? ఇంత కంగారు పడుతున్నాడు. కొంపదీసి సింధు గాని కనపడకుండా పోయిందా ఏంటి? వీడేంటి ఇంత కంగారు పడుతున్నాడు? వీడేదో ఆ డాక్టర్ని కలుస్తాడేమో అని వస్తే వీడేంటి తిరిగి వెళ్ళిపోతున్నాడు? చా, ఏమీ అర్థమై చావడం లేదు. చా, ఆ రోజు మా నుంచి తప్పించావు, ఇప్పుడు నువ్వు తప్పించుకుపోదామని చూస్తున్నావా? ఆ డాక్టర్ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. వాళ్ళ గురించి నాకేం తెలీదు. తెలుసే, మీరంతా ఒకటే గ్యాంగ్ అని మాకు అర్థమైంది. మర్యాదగా వాళ్ళ గురించి చెబితే ప్రాణాలతో బయటపడతావు, లేదంటే మా చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంటావు. చెప్పు. చెప్తే అర్థం కదా, వాళ్ళెవరో నాకు తెలీదు. ప్లీజ్, ఎవరైనా నన్ను కాపాడండి. నిన్ను ఇక్కడ ఎవ్వరూ కాపాడరే.
అంకుల్ కవర్లు ఇలా పడేయకూడదు. అమ్మా రిషి, రిషి, మా అమ్మని పట్టుకున్నావేంటి? వదులు. వాడు నీ కొడుకా? రేయ్, వాడిని కూడా పట్టుకుంటురా. ఫ్రెండ్స్, మా అమ్మ ఆపదలో ఉంది, అందరం కలిసి రక్షించాలి. రిషి, అమ్మా నీకేం కాలేదుగా? థ్యాంక్ యూ రిషి, ఈ అమ్మని కాపాడి గొప్ప పని చేశావు. అసలు ఎవరమ్మా వాళ్ళు? ఎందుకు నిన్ను పట్టుకోవాలని చూశారు? నీకు చెప్పాను కదా రిషి, ఈ అమ్మ మనసులో ఓ కోరిక ఉంది, అది సాధించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాను అని. గుర్తుంది. ఆ ప్రయత్నంలో నాకెదురవుతున్న అడ్డంకులే ఇవి. ఎన్ని అడ్డంకులు వచ్చినా నువ్వు అనుకున్నది సాధించి తీరుతావమ్మా. అది సరే రిషి, నువ్వేంటి ఇక్కడ? ఎన్ఎస్ఎస్ క్యాంప్ భాగంగా నేను మా టీం మార్నింగ్ నుంచి ఈ ఏరియాలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేస్తున్నామమ్మా. ఆ పారిపోయిన వాళ్ళని నేను పొద్దున్నే వేరే స్ట్రీట్లో చూశానమ్మా. ఎవరి ఫోటోనో చూపిస్తూ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ డాక్టర్ వాళ్ళని వెతుకుతూ ఫైనాన్స్ బాధితులు చాలా దగ్గరకు వచ్చేశారు. ఇంకా డాక్టర్ వాళ్ళు ఈ ఏరియాలో ఉంటే చాలా ప్రమాదం. వెంటనే వాళ్ళని ఇక్కడి నుంచి మార్చేయాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నాకు వేరే చిన్న పని ఉంది, నేను వెళ్తాను. నువ్వు నీ వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి జాగ్రత్త. అలాగేనమ్మా. పిల్లలు, మీకు కూడా చాలా థ్యాంక్స్. అమ్మా ఇవి నీవే, ఇందాక గొడవలో కింద పడిపోయాయి. సరే నేను వెళ్తాను. ఓకే అమ్మా, బాయ్. పిల్లలు మీరు జాగ్రత్త. ఓకే అమ్మా, బాయ్. ఆకలి, బాగా ఆకలిస్తుంది. ఏమన్నా ఉంటే పెట్టవా? పొద్దున్నే బయటికెళ్ళి ఏదైనా తీసుకొద్దామనుకున్నాను. తీరా బయటికెళ్ళి చూస్తే జనాలు ఈ బస్తీలోనే మన కోసమే వెతుకుతున్నారు. వాళ్ళ కంటి పడితే ప్రమాదమమ్మా. అందుకే బయటికెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోయాను. ఈ ఆకలి బాధ తట్టుకోలేకపోతున్నా నానమ్మా. కొంచెం సేపు ఓపిక పట్టమ్మా, సింధు వస్తుంది, మన కోసం ఏదైనా తెస్తుంది. తినటానికి లేకపోతే పోనీ కొన్ని మంచినీళ్ళైనా ఇవ్వా? అయ్యయ్యో, సమయానికి కుండలో నీళ్లు కూడా ఇప్పుడే అయిపోవాలా? నీళ్ళకు కూడా మనకు కరువు వచ్చిందమ్మా. ఈ 4 చుక్కలతో నాలుక తడుపుకో. భగవంతుడు, సింధు తొందరగా వచ్చేలా చూడు. దాహం, దాహం, అమ్మా ఆకలి. సుధా, అయ్యో సుధా, సుధా, అమ్మ సుధా, సుధా, సుధా. తలుపు శబ్దం అవుతుంది. ఎవరో వచ్చారు చూడు. ఎవరు? నేనండి, సింధుని.
అమ్మ సింధు, పాప సుధా, పాపకి ఏమైంది పాపకి? లేమ్మా సుధా, లేమ్మా సుధా, 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 అమ్మా సుధా, 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 అమ్మా సుధా, 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 లేమ్మా, సుధా, 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 అమ్మా సుధా, సుధా, సుధా. సుధా, నాకు బాగా ఆకలేస్తుంది. అయ్యో సుధా, నాకు చాలా అంటే ఆంటీ, మీరు రావడం ఆలస్యమైతే నేను చనిపోయేదాన్ని. నేను చచ్చిపోతే మా నాన్నమ్మ, మా తాతయ్య ఏమైపోతారోనని బాధగా ఉందా ఆంటీ? మీకు నేనున్నాను ఆంటీ. మీరు భోంచేయండి. మీరు తినండి. నువ్వు కూడా తిను. వీళ్ళని ఎలా అయినా నేనే కాపాడాలి. మీరింత ఆకలితో ఉన్నప్పుడు నాకు వెంటనే కాల్ చేయొచ్చు కదండి. అనవసరంగా శుద్ధిని ఇబ్బంది పెట్టారు. ఫోన్ ఆయన పగలగొట్టాడు. అదేంటి? దమయంతి ఫోన్ చేసిందప్పుడు ఎమోషన్లో నేనెక్కడ నీ పేరు దమయంతికి చెప్పేస్తానోనని ఫోన్ పగలగొట్టేశారు. ఫోన్ చేసి ఆమె మీతో ఏం మాట్లాడింది? నువ్వు మాకు సాయం చేస్తున్నట్టు ఆమెకు అనుమానం వచ్చింది. అందుకే ఫోన్ చేసి మీ గురించి గుచ్చి గుచ్చి అడిగింది. మీ గురించి చాలా చెడుగా మాట్లాడింది. అది ఆమెకు అలవాటే. ఇంతకీ మీరు ఆవిడతో ఏం చెప్పారు? మాకు హెల్ప్ చేస్తుంది నువ్వే అన్న విషయం ఆమెకు చెప్పలేదు. ఆమెకు మీకు ఉన్న సంబంధం ఏంటి? అది ఓ రోజు ఆమె నా దగ్గరకొచ్చి, అది చిన్న గొడవలేమ్మా, నేను తర్వాత చెప్తాను. సరే, మీ సామానంతా సర్దుకోండి. దేనికమ్మా? మీరు ఈ బస్తీలో ఉంటే ఎప్పటికైనా ప్రాబ్లమే. పోలీసులు చూస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. జనాలు చూస్తే మీ ప్రాణాలే తీస్తారు. అదే కాక ఆ దమయంతికి అనుమానం వచ్చింది కాబట్టి మీరింకెక్కడ ఉండడం మంచిది కాదు. మిమ్మల్ని ఎవ్వరూ కనిపెట్టలేని ఓ సేఫ్ ప్లేస్లో ఉంచుతాను. చివరికి దమయంతికి కూడా మీ ఆచూకీ తెలియని చోటుకి మిమ్మల్ని మారుస్తాను.
యష్, సింధు, దమయంతి బయటికెళ్ళుండారు. పిల్లలు సంధ్య కూడా లేరు. సోనంద ఇచ్చిన బంగారు నగలు కొట్టేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఎందుకు సింధు నాకు కనిపించకుండా మిస్ అయింది? అమ్మయ్యా, బతికిపోయి ఉండాను. ఈ నగలతో యష్కి దొరికుంటేనా చంపేసి ఉండేవాడు. రేయ్, ఆపండి, ఆపండి రా. ఆపు, ఆపు. ఏయ్, ఆపు, ఆపు. సింధు, వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు. మమ్మల్ని చూస్తే వదిలిపెట్టరు. భయంగా ఉందమ్మా. మీకేం కాదు, ధైర్యంగా ఉండండి. నేనున్నాను. మీరేం మాట్లాడకండి. ఏదొచ్చినా నేను చూసుకుంటాను. ఆపండి, ఆపండి, ఆపండి. ఏయ్, ఆపు, 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 ఆపు. ఆపు. లోపల ఎవరున్నారు? పేషెంట్ అండి. ఒకసారి చూడాలి. చూడండి. ఏయ్, ఎవరు మీరు? అంబులెన్స్ ఆపకూడదని మీకు తెలీదా? పేషెంట్కి సీరియస్గా ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.
మీరు ఆపడం వల్ల పేషెంట్కి ఏమైనా అయితే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. సారీ అమ్మా. సారీ మేడం. పోనీండి. ఇక నుంచి మీరు ఉండబోయే ఇల్లు ఇదే. ఇంతకన్నా సేఫ్ ప్లేస్ మీకు ఈ సిటీలోనే దొరకదు. మీరిక్కడ ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు. మీరిక్కడ ఉంటున్నట్టు ఎవరికీ తెలీదు. ఆ దమయంతిని అంత తక్కువ అంచనా వెయ్యకమ్మా. మా గురించి ఎలాగైనా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఆ దమయంతి కాదు కదా, పోలీసులకు గాని జనాలకు గాని ఎవరికీ ఏ అనుమానం రాదు. అంత ఖచ్చితంగా ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నావమ్మా? ఇప్పుడు మీరు ఉండబోయే ఈ అవుట్ హౌస్ దమయంతి ఇంట్లోనే ఉంది. మీకోసం ఆమె ఈ ప్రపంచం అంతా వెతుకుతుంది, కానీ తన ఇంట్లోనే వెతకలేదు కదా. మీకు కావలసినవన్నీ నేను అరేంజ్ చేస్తాను. ఫుడ్, వాటర్ అన్నీ నేనే మీకు ఇస్తాను. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవుట్ హౌస్ దాటి బయటికి రావద్దు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు సింధు. మాకు ఎన్ని విధాలుగా సాయం చేస్తున్నావు నువ్వు. మీరు ఒక్క విషయంలో సాయం చేయండి చాలు. టైం వచ్చినప్పుడు తప్పకుండా నువ్వు మా నుంచి ఎలాంటి సాయం ఆశిస్తున్నావో అదే నీకు చేసి తీరుతాం. ఏంటి చూస్తున్నావు? నీ చేతిలో ఉన్న గాజు నాది. ఈ గాజు నీదా? అవును.